నమస్తే వెల్కమ్ టు డి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ అమరావతిలో సీఎం చంద్రబాబు నాయుడు కొత్త ఇంటి నిర్మాణ పనులకు శంకుస్థాపన కుటుంబ సమేతంగా పాల్గొన్న చంద్రబాబు నాయుడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన కలెక్టర్ లక్ష్మీ షా బాధితులకు భరోసా కల్పించేలా చర్యలు ఉండాలని సూచన మాజీ సీఎం వైఎస్ జగన్పై ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన ఆంధ్రప్రదేశ్ పోలీసు అధికారుల సంఘం నేతలు పోలీసులను ఉద్దేశించి బట్టలు ఓడదీస్తానన్న వ్యాఖ్యలపై బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రాజధాని అమరావతిలో తన ఇంటి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. కుటుంబ సమేతంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వెలగపూడి సచివాలయం వెనుక E9 రహదారి పక్కనే ఇంటి నిర్మాణం చేపట్టారు. గత ఏడాది డిసెంబర్లో వెలగపూడి రెవెన్యూ పరిధిలో 5 ఎకరాల విస్తీర్ణంలోని నివాస ప్లాట్ ను ఇదే గ్రామానికి చెందిన రైతు కుటుంబం నుంచి కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఇటీవల ఫ్లాట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయింది. ఇంటిని 1455 చదరపు గజాల విస్తీర్ణంలో G+1లో నిర్మించనున్నారు. పనులు పూర్తి చేసి ఏడాదిలోపు గృహ ప్రవేశం చేయాలని భావిస్తున్నారు. కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి, దేవాంశ్ తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో బాధితులకు సత్వరమే న్యాయం అందేలా కేసులు త్వరితగతిన పరిష్కారమయ్యేలా అధికారులు చొరవ చూపాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీ షా, పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు అన్నారు. బుధవారం కలెక్టర్ లక్ష్మీ షా అధ్యక్షతన సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పౌర హక్కుల రక్షతో పాటు ఎస్సీ ఎస్టీలపై వేధింపుల నిరోధక చట్టం జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ DVMC సమావేశం కలెక్టరేట్ శ్రీ పింగళ వెంకయ్య సమావేశ మందిరంలో జరిగింది. అట్రాసిటీ కేసుల విచారణలో పురోగతి, బాధితులకు పరిహారం, క్షేత్రస్థాయిలో పౌర హక్కుల రక్షణకు తీసుకుంటున్న చర్యలు తదితరులపై సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీ షా మాట్లాడుతూ అట్రాసిటీ కేసులో బాధితులకు భరోసా కల్పించేలా చర్యలు తీసుకోవాలని, చట్టం పటిష్ట అమలుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. పరిహారం అందించేందుకు కేసుల సత్వర విచారణలో ఎలాంటి అవరోధాలు ఎదురుకాకుండా చూడాలని, కుల ధృవీకరణ, మెడికల్ సర్టిఫికెట్ల జారీలో జాప్యం లేకుండా చూడాలని స్పష్టం చేశారు. 2022 ఏప్రిల్ 4 నుంచి ఇప్పటి వరకు చూస్తే తిరువూరు డివిజన్లో 10 కేసుల బాధితులకు 10,75,000 రూపాయలు, విజయవాడ డివిజన్లో 150 కేసులో బాధితులకు 1,28,21,250 రూపాయలు, నందిగామ డివిజన్లో 56 కేసుల బాధితులకు 65 లక్షల మేర, మొత్తం 216 కేసులో దాదాపు 2.54 కోట్ల మేర ఆర్థిక సహాయం అందజేయడం జరిగిందన్నారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక శిబిరాలను నిర్వహించాలని సూచించారు. డివిజన్ స్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశాలు కూడా క్రమం తప్పకుండా జరిగేలా ఆర్డీఓలు కృషి చేయాలని కలెక్టర్ లక్ష్మీ షా స్పష్టం చేశారు. జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు మాట్లాడుతూ 2023 డిసెంబర్ 21 నుంచి 2024 డిసెంబర్ 31 వరకు పశ్చిమ, దక్షిణ, ఉత్తర, మధ్య డివిజన్లో పాటు నందిగామ డివిజన్, మైలవరం డివిజన్, మహిళా
పిఎస్ పరిధిలో వేధింపుల నిరోధక చట్టానికి సంబంధించి 31 పెండింగ్ అండర్ ఇన్వెస్టిగేషన్, 30 పెండింగ్ ట్రయల్ కేసులు ఉన్నట్లుగా వివరించారు. అట్రాసిటీ కేసులో బాధితులకు వీలైనంత త్వరగా న్యాయం జరిగేందుకు కృషి చేస్తున్నట్లుగా తెలిపారు. సమావేశంలో జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి కె శ్రీనివాస్, శిరోమణి డిఆర్ఓ ఎం లక్ష్మీ నరసింహం, డీసీపీ కేజీవి సరిత, విజయవాడ, నందిగామ, తిరువూరు ఆర్డీఓలు కావూరు చైతన్య, కె బాలకృష్ణ, కె మాధురి, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోలీసులకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని ఆంధ్రప్రదేశ్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు జనకుల శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లాలో పోలీసులను ఉద్దేశించి బట్టలు ఓడదీస్తానని వ్యాఖ్యలు చేయడం పోలీసు అధికారుల సంఘం తీవ్రంగా ఖండిస్తుందని స్పష్టం చేశారు. పోలీసు అధికారుల సంఘం ఆధ్వర్యంలో బుధవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సంఘం అధ్యక్షులు జనకుల శ్రీనివాసరావు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనంతపురం జిల్లా రామగిరి మండలం పాపిరెడ్డిపల్లి గ్రామంలో పోలీసులను ఉద్దేశించి బట్టలు ఓడదీసి నిలబెడతానని, రాష్ట్ర పోలీసుల మనోభావాలు, ఆత్మస్థైర్యం దెబ్బతినే విధంగా బెదిరింపు వ్యాఖ్యలు చేయడాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం తీవ్రంగా ఖండిస్తుందన్నారు. పోలీసులు రాజకీయాలకు, వర్గాలకు, రాగద్వేషాలకు అతీతంగా విధులు నిర్వహిస్తూ రూల్ ఆఫ్ లాను పారదర్శకంగా అమలు చేస్తున్నారని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి రాజకీయ లబ్ధి కోసం ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం పోలీసులను అవమానపరచడమేనని అన్నారు. పోలీసులను బట్టలు ఊడదీస్తానని బెదిరింపు వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్యంపై దాడి చేయటమేనని అన్నారు. మాజీ ముఖ్యమంత్రికి కనీస గౌరవం లేదని అన్నారు. ఇక నుండి అయినా మాజీ ముఖ్యమంత్రి పోలీసుల మనోభావాలు, ఆత్మస్థైర్యం దెబ్బతీసే విధంగా అవమానకర బెదిరింపు వ్యాఖ్యలు మానుకొని పోలీసులకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని పోలీసు అధికారుల సంఘం డిమాండ్ చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం ట్రెజరర్ సోమశేఖర్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ పి శేషయ్య, స్టేట్ మెంబర్ పి భవానీ, అనంతపురం ప్రెసిడెంట్ టి పెద్దయ్య, విజయవాడ సిటీ ప్రెసిడెంట్ సోమయ్య, అక్కిరాజు తదితరులు పాల్గొన్నారు. నా పేరు జనకుల శ్రీనివాసరావు. నేను ఆంధ్రప్రదేశ్ పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. నిన్నటి దినం ఉమ్మడి అనంతపురం జిల్లా, ప్రస్తుత సత్యసాయి జిల్లా రామగిరి మండలం పాపిరెడ్డిపల్లి గ్రామంలో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులను ఉద్దేశించి పోలీసులందరి బట్టలు విప్పి నిలబడతానని చెప్పినటువంటి వ్యాఖ్యలను ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘం తీవ్రంగా తీసుకుంటుంది. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇటువంటి వ్యాఖ్యలు ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న మీరే ఇలా మాట్లాడితే ఈ సభ్య సమాజం ఏమనుకుంటుందో ఓసారి మీరు ఆలోచించాల్సిన చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అలాగే పోలీసులు ఎప్పుడు కూడా రాగద్వేషాలకి అతీతంగా మేము పనిచేస్తూ ఉన్నాం. పనిచేస్తున్న మాపై ఈ విధంగా మాట్లాడటం సరికాదని గతంలో కూడా చెప్పాం, ఇప్పుడు కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నా పేరు భవానీ. నేను పోలీస్ అధికారుల సంఘంలో స్టేట్ అసోసియేషన్లో పనిచేస్తూ ఉన్నాను. నిన్నటి దినం సత్యసాయి జిల్లాలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పోలీసుల గురించి మాట్లాడుతూ పోలీసులు అందరి బట్టలు ఊడదీస్తాను అనడం, పోలీస్ శాఖలో మహిళా ఉద్యోగులు కూడా పనిచేస్తున్నారనే విషయం మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి తెలీదా? ఒక కానిస్టేబుల్ నుంచి ఆఫీసర్ స్థాయి వరకు మేము సుమారుగా మహిళా పోలీసులం 5,000 మంది పోలీస్ శాఖలో పనిచేస్తూ ఉన్నాము. అటువంటి పోలీస్ శాఖలో పనిచేస్తున్న అందరి బట్టలు ఓడదీస్తానంటే మహిళలను కూడా బట్టలు ఓడదీస్తాను అనే మాట మహిళలను కూడా అన్నట్టుగా మహిళల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయి. రానున్న 15 ఏళ్ల పాటు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. 3 పార్టీల నాయకుల సయోధ్యతో పనిచేసి కూటమిని మరింత బలోపేతం చేసేందుకు కలిసికట్టుగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. గుణదల సెంటర్లో కూటమి 3వ డివిజన్ కూటమి నేతలు గుత్తికొండ కృష్ణమోహన్, తాడి దుర్గారావు, పవన్ కుమార్ నేతృత్వంలో కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యాలయాన్ని జనసేన నాయకుడు అమ్మిశెట్టి వాసు, పోతంశెట్టి నాగేశ్వరరావుతో కలిసి తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజాపాలన గాడిలో పడిందన్నారు.
జగన్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో భ్రష్టు పట్టిపోయిందని విమర్శించారు. మరో 15 ఏళ్ల పాటు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటేనే రాష్ట్ర వృద్ధి సాధ్యమని వారు అభిప్రాయపడ్డారు. కూటమి వచ్చిన ఏడాది వ్యవధిలోనే టీడీపీ వృద్ధి రేటు దేశంలోనే 2వ స్థానానికి చేరుకోగలిగామని అన్నారు. ఒక మంచి సంకల్పంతో పాలన సాగిస్తున్న చంద్రబాబు నాయుడు ఆశించిన విధంగా 2047 ప్రణాళిక అమలు కావాలంటే కూటమి నేతల సైద్యతతో పనిచేయాలని పిలుపునిచ్చారు. అప్పుడే కూటమి నేతలు మరింత బలోపేతం కాగలరని వారు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో టీడీపీ యువనేత గద్దె క్రాంతి కుమార్, టీడీపీ నాయకులు తుమాటి ప్రేమ్నాథ్, బొప్పన భవకుమార్, ఇంకా జనసేన బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఈ రోజు విజయవాడ తూర్పు నియోజకవర్గంలో కూటమి ఆఫీస్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందరికీ తెలుసు, ఈ రాష్ట్రంలో 2024 జరిగిన ఎన్నికల్లో భారతదేశంలోనే కనీ విని ఎరగని రీతిలో 94% సీట్లు గెలుచుకొని ఒక చరిత్ర సృష్టించడం జరిగింది. ఆ కూటమిలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీ ముగ్గురు కూడా కూటమిగా ఏర్పడి ప్రజల ముందుకు వెళ్ళారు మేనిఫెస్టోతో. తద్వారా ఘనమైన విజయం సాధించిన సంగతి మనందరికీ తెలుసు. ఈరోజు తూర్పు నియోజకవర్గంలో కూటమి కార్యాలయం ఏర్పాటు చేసుకుంటాం చాలా సంతోషం. ఎందుకంటే జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు మంచి సంకల్పంతో కూటమిని ఏర్పాటు చేసి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం, మోడీ గారి విజయాన్ని 3 పార్టీలు కూడా కూటమి ఏర్పాటు చేసి 2024లో విజయాన్ని ఇచ్చినటువంటి కూటమి ప్రజలందరూ కూడా మంచి సర్వీస్ చేయాలనే ఒక సంకల్పంతో ఈరోజు ఈ కార్యాలయాన్ని ఓపెన్ చేసుకోవటం చాలా సంతోషం. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలకి ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఈరోజు విజయవాడ తూర్పు నియోజకవర్గంలో 3వ డివిజన్లో ఎన్డీఏ కార్యాలయం ఓపెనింగ్ సందర్భంగా అధ్యక్షులు దుర్గారావు గారికి, జనసేన నాయకులు, అదేవిధంగా బీజేపీ నాయకులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ యొక్క ఈస్ట్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో గద్దె రామ్మోహన్ గారి నాయకత్వంలో మేమందరం కూడా సమిష్టిగా ఎవరైతే ప్రజల సమస్యలు ఈ యొక్క కార్యాలయం ద్వారా తీసుకొచ్చి వాళ్ళ కార్యాలయం ద్వారా వాళ్ళ సమస్యలు తీర్చే విధంగా మేమందరం కూడా కృషి చేస్తామని, అదేవిధంగా బీజేపీ, జనసేన అందరం కూడా సమన్వయంతో నడుపుతామని చెప్పేసి. అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని వైసీపీ రైతు విభాగం ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు ఏలూరి శివాజ్ డిమాండ్ చేశారు. జిల్లాలో అకాల వర్షాల వల్ల అరటి 14, బొప్పాయి 46, మునగ 3.5, మొక్కజొన్న 2734, మామిడి 15,300 హెక్టార్లు పంటలు దెబ్బతిన్నా ప్రభుత్వం ఆదుకునే దిశగా చర్యలు చేపట్టడం లేదని విమర్శించారు. బుడందలోని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ హయాంలో సంపూర్ణ రుణమాఫీ చేస్తారని, జగన్ ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి ఏటా రైతులకు 16,000 రూపాయలు వారి అకౌంట్లో జమ చేస్తారని గుర్తు చేశారు. చంద్రబాబు నాయుడు విద్యుత్ తీగలపై బట్టలు ఆరేసుకోమని వ్యవసాయం దండగా అంటూ చేసిన వ్యాఖ్యలను శివాజీ ప్రస్తావించారు. ఎన్టీఆర్ జిల్లాలో ఒక మహిళా రైతుతో సహా అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్న ప్రభుత్వం స్పందించలేదని శివాజీ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పంట కోల్పోయిన రైతులకు కాపాడేందుకు ఈ క్రాప్ ఇన్సూరెన్స్ చేయించాలని అన్నారు. మద్దతు ధరలు పెంచి మార్కెట్లో దళారీ వ్యవస్థను నిర్మూలించాలని కోరారు. విలేకరుల సమావేశంలో స్టేట్ స్టూడెంట్ వింగ్ వైస్ ప్రెసిడెంట్ దండమూడి రాజేష్, ఎన్టీఆర్ జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షులు కోమల్ సాయి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర యోజన విభాగం ఉపాధ్యక్షులు దండమూడి రాజేష్ గారు, అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షులు జొన్నలగడ్డ కోమల్ సాయి గారితో కలిసి ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈరోజు మన ప్రీతమ దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రజా ప్రస్థానం 22 సంవత్సరాలు ఆయన పూర్తి చేసి 22 సంవత్సరాలు అయింది ఈరోజుకి. మరి రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ప్రజా ప్రస్థానంలో భాగంగా రైతులకు ఇచ్చిన హామీలు, తను ముఖ్యమంత్రి కాగానే మొట్టమొదటి సంతకాన్ని రైతు ఉచిత విద్యుత్ మీద, వ్యవసాయం చేసుకునే రైతుకి ఉచిత విద్యుత్ మీద సంతకం పెట్టారు. అదేవిధంగా సంపూర్ణ రుణమాఫీ, బ్యాంకుల్లో ఉన్నటువంటి రైతులకు సంబంధించిన ఏవైతే అప్పులు ఉన్నాయో, బంగారం కావచ్చు, ఇంకోటి కావచ్చు, సంపూర్ణ రుణమాఫీ చేస్తానని మాట ఇచ్చారు. ఆ మాటకు కట్టుబడి చేసిన నాయకుడు ప్రీతమ నాయకులు రాజశేఖర రెడ్డి గారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు
మరి ఈ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో కూడా రైతు భరోసా కేంద్రాలు కట్టించారు రైతులకు అండగా ఉండటం కోసం. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా ప్రతి రైతుకి కూడా 16,000 రూపాయలు రైతు భరోసా ద్వారా ఇచ్చిన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటే కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోమని చెప్పారు, వ్యవసాయం ఎందుకు దండగా అని చెప్పారు. అది చంద్రబాబు నాయుడు గారు. ఇది మా నాయకుడు రాజశేఖర రెడ్డి గారు కానీ రాజన్న బిడ్డ జగనన్న మరి రైతులకు ఏం చేసిండో అందరికీ తెలుసు. వక్ఫ్ బోర్డు ఆస్తులను కాపాడడం కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ తెలిపారు. రాష్ట్రంలో ఉన్న 66,000 ఎకరాల భూముల్లో 30,000 ఎకరాల భూమి అన్యాక్రాంతమైపోయిందని ఆయన ఆరోపించారు. ప్రస్తుతం ఉన్న భూమిని కాపాడుకోవడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన చెప్పారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏపీకి తెలంగాణ నుండి రావాల్సిన 50 కోట్ల రూపాయలతో పాటు వక్ఫ్ ఆస్తుల వివరాలను తెలంగాణ ప్రభుత్వం ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని చెప్పారు. రాష్ట్రంలో మైనార్టీ సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. రాష్ట్రంలో ఉన్న 30,000 ఎకరాల భూములను మైనార్టీ సంక్షేమం కోసం లీజుకు ప్రభుత్వం అనుమతితో ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ రాష్ట్రంలో అనేక మంది అంతర్జాతీయంగా కానీ అనేక మంది భూముల పైన పెట్టుబడులు పెట్టలేక ఐడియాలజీస్ చాలా ఉంటాయి. ఈ ఇండస్ట్రీ పెడితే బాగుంటుంది, ఈ ఇండస్ట్రీ పెడితే బాగుంటుందని ఒక ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పిలిచాం. ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఇది టెండర్ కాదు. ఈరోజు కొన్ని పత్రికలు మిస్అండర్స్టాండ్ చేసుకునే ఒక ఆస్తులు అమ్మేయడానికో లేకపోతే ఎవరికో ఇచ్చేయడానికో, ఇది దేవుడి ఆస్తులు. దేవుడి ఆస్తులు ఇవి. ఎవరికి ఇచ్చేయడానికో ఎవరో కొనుక్కోవడానికో ఇది కుదరదు. ఈరోజు ఈ యొక్క ఆస్తుల్ని లీజ్కి ఇవ్వాలంటే వక్ఫ్ బోర్డు మాత్రమే ఇచ్చేయడానికి కుదరదు. వక్ఫ్ బోర్డుతో పాటు ఎవరైతే ఆ ఇన్స్టిట్యూషన్ ధర్మకర్త ఉంటాడో, ఎవరైతే ముత్తవల్లి ఉంటారో వాళ్ళ అంగీకారం కావాలి. 2 వీళ్ళిద్దరు అంగీకారం అయితే, మూడోది స్టేట్ గవర్నమెంట్ అంగీకరించాలి. అప్పుడే దీనికి ఒక పటిష్టమైన సిస్టమ్. ఎవరో దొంగతనం చేసుకుంటున్నారు, దాన్ని ఆక్రమించుకున్నారు అనేది వేరే సబ్జెక్ట్. ఒక వక్ఫ్ బోర్డుగా ఈ ఆస్తుల్ని ప్రభుత్వ పర్మిషన్ లేకుండా 3 సంవత్సరాల పైన ఎవరికి ఇవ్వడానికి వీలు లేదు. కానీ ఈరోజు చాలా ఆశ్చర్యం వేసింది. ఈ వక్ఫ్ బోర్డ్ వచ్చినప్పటి నుంచి 100 రోజులకి ఏమేం పనులు చేశాము కానీ ఒక వైట్ పేపర్ రిలీజ్ చేశాము. దాదాపు 3,000 ఎకరాలు ఎంక్రోచర్స్కి 3,000 ఎకరాలకి నోటీసెస్ ఇచ్చాం. భూమి కోసం, భుక్తి కోసం, పేదవారి విముక్తి కోసం నిరంతరం పాటుపడిన మహనీయుడు చండ్ర రాజశేఖరరావు అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కొనియాడారు. ఆయన ఆశయాలను ఆదేశంగా తీసుకుని మరిన్ని ప్రజా పోరాటాలు చేసేందుకు పార్టీ శ్రేణులు పూనుకోవాలని పిలుపునిచ్చారు. కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు 31వ వర్ధంతి సందర్భంగా కంట్రోల్ రూమ్ వద్ద ఉన్న విగ్రహం వద్ద శ్రద్ధాంజలి ఘటించే కార్యక్రమం సిపిఐ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా రాజేశ్వరరావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి జోహార్లు పలికారు. అనంతరం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ తన జీవితాన్ని ప్రజల కోసమే కేటాయించిన మహనీయుడు రాజేశ్వరరావు అని కొనియాడారు. పేదవారికి భూమి పంపిణీ కావాలని చలపల్లి రాజుపై పోరాటం చేసి 3,000 ఎకరాలకు పైగా పేదలకు ఇప్పించారని గుర్తు చేశారు. హైదరాబాద్లో రజక్ ఉద్యమంలో ప్రజలకు అండగా నిలబడి నవాబులకు ధీటుగా ఎదుర్కొన్నారని అన్నారు. ఆయన పోరాట పటిమను స్ఫూర్తిగా తీసుకుని కమ్యూనిస్టులు ప్రజా సమస్యలపై పోరాడాలని పిలుపునిచ్చారు. బ్రదర్ మిత్రులందరికీ నమస్కారాలు. భారత కమ్యూనిస్ట్ పార్టీ అగ్రనేత 100 ఏళ్ల సుదీర్ఘ చరిత్రలో
దాదాపు 26 సంవత్సరాల పాటు భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఏకైక కామ్రేడ్ చంద్రరాజేశ్వరరావు గారు. అంతేకాదు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మొదట్లో కమ్యూనిస్టు ఉద్యమానికి నేతృత్వం వహించిన తొలితరం నాయకులు అవునన్నా కాదన్నా ఇద్దరు. ఒకరు చంద్రరాజేశ్వరరావు గారు, రెండు పుచ్చలపల్లి సుందరయ్య గారు. కాబట్టి ఏమంటే ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కార్యదర్శిగా ఉండడము, ఆ తర్వాత తెలంగాణ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించడం, భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా సుదీర్ఘకాలం పనిచేయడం, దున్నేవాడికి భూమి దక్కాలి, పేదవాడికి ఇళ్ల స్థలం ఇవ్వాలి, ఇల్లు ఇవ్వాలని పోరాటం చేసిన వ్యక్తి. ఒక్క మాటలో చెప్పాలంటే ల్యాండ్ టు ది టిల్లర్, దున్నేవాడికి భూమి ఇవ్వాలనే ఒక అజెండాను జాతీయ అజెండాలో తీసుకురావడంలో ప్రధాన పాత్ర పోషించిన వ్యక్తి చంద్రరాజేశ్వరరావు గారు. అదేవిధంగా భారతదేశంలో అన్ని కులాలు మతాలు లౌకిక రాజ్యాంగం ఉండాలి, అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో లౌకికవాదాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని అందుకోసం అహర్నిశలు కృషి చేసిన నాయకుడు చంద్రరాజేశ్వరరావు గారు. ఇవాళ చంద్రరాజేశ్వరరావు గారు మన మధ్య లేకపోయినా ఆయన ఆశయాలను కొనసాగించడానికి భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేమందరం కూడా ముందుకు సాగుతాం. ప్రత్యేకించి కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 11 సంవత్సరాల కాలంలో అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని తుంగలో దొక్కడానికి, లౌకికవాదాన్ని మట్టుబెట్టడానికి తీవ్రంగా ప్రయత్నం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఇటీవల వక్ఫ్ సవరణ బిల్లును కూడా తీసుకొచ్చారు. రాబోయే రోజుల్లో క్రైస్తవుల యొక్క ఆస్తులను కూడా వారు ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేశారు. శ్రీ దుర్గా మల్లేశ్వరాల చైత్రమాస కళ్యాణ ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి సన్నిధిలో విఘ్నేశ్వర పూజ, పుణ్యవాహచనం, అంకురార్పణం, అఖండ దీపస్థాపన, కలశారాధన, బలిహారణ, అగ్ని ప్రతిష్టాపన, ధ్వజారోహణ కార్యక్రమాల వైభవంగా జరిగాయి. ఈ ఉత్సవాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవ వాహన సేవల భాగంగా మల్లేశ్వర మహామండపం నుండి శ్రీ దుర్గా మల్లేశ్వర వెండి పల్లకి సేవ ప్రారంభమైంది. సాంప్రదాయ కళలైన తప్పెట్లు, కోలాట నృత్యాలు, తాళం, భజన కళాకారుల ప్రదర్శనలు ముందుకు సాగుతుండగా వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ దుర్గా మల్లేశ్వర్లు వెండి పల్లకి సేవ కనకదుర్గా నగర్ రథన్ సెంటర్, బ్రాహ్మణి వీధి, కొత్తపేట మెయిన్ బజారులో భక్తకోటిని అనుగ్రహిస్తూ ఊరేగింపు సాగింది. ఆది దంపతులు వేంచేసిన పల్లకి ముందు భక్తులు రహదారులను పసుపు నీళ్లతో శుద్ధి చేసి హారతలు, కొబ్బరికాయలు సమర్పించి జై జయ ధ్వానాలు చేస్తారు. ఈ కార్యక్రమంలో ఆలయ స్థానాచార్య శివప్రసాద్ శర్మ, ఉప ప్రధాన అర్చకులు కోటా ప్రసాద్, అర్చకులు, వేద పండితులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. P4 పేరుతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేదరికాన్ని నిర్మూలించాలన్న లక్ష్యంతోనే పేదల పొట్టలు కొట్టి పరిపాలన చేయడం చాలా దారుణమని సిఐటి నగర గౌరవ అధ్యక్షులు దొనిపూడి కాశీనాథ్ కూటమి పరిపాలనపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నగరపాలక సంస్థతో పాటు రాష్ట్రంలో వివిధ మున్సిపాలిటీలలో పనిచేస్తున్న ఆప్కాస్ కార్మికులను వెంటనే విధిలోకి తీసుకుని ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. నగరపాలక సంస్థలో పనిచేస్తున్న ఆప్కాస్ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సిఐటి మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ నిరసనలో పాల్గొన్న కార్మికులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా దోనిపూడి కాశీనాథ్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్పొరేషన్లు తొలగించిన ఆప్కాస్ కార్మికులను వెంటనే విధులకు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వయసు పైబడిన వారిని తొలగించి వారి స్థానాల్లో వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు. గత కొన్ని సంవత్సరాల నుండి వారి కుటుంబ సభ్యులు నగరపాలక సంస్థలు మున్సిపల్ కార్మికులుగా పనిచేస్తూ ప్రజల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకొని అనేక సేవలు అందించారని పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి P4 అని చెప్పనేటువంటి కొత్త విధానాన్ని ప్రవేశపెట్టి ఆ P4కి చైర్మన్ ఆయనట, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వైస్ చైర్మన్ అట. అంటే వీళ్ళిద్దరూ కలిసి చేస్తూ ఉన్నటువంటిది ఏంటంటే P4 పేరుతో ఉన్నటువంటి ఉద్యోగాలు ఓడగొట్టి పేదరికం నిర్మూలన కాదది, పేదల్ని నిర్మూలించడం అని చెప్పనేటువంటి పథకంలో భాగంగా పెట్టుకునేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. 25 నుండి 30 సంవత్సరాలు 40 సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నటువంటి మున్సిపల్ కార్మికుల్ని 60 సంవత్సరాలు దాటిందని చెప్పనేటువంటి పేరుతో ఉద్యోగాల నుండి తొలగించడానికి ఎవరిచ్చారయా మీకు హక్కు అని చెప్పని అడుగుతున్నాం. ఏంటి నీకున్న ఆధారం అని అడుగుతున్నాం. అంటే ఆధార్లో వాళ్ళకున్నటువంటి చదువు లేనితనాన్ని, నిరక్షరాస్యతని, అవిద్యని దృష్టిలో పెట్టుకుని ఆనాడు తయారు చేసినటువంటి ఆధార్ని ఆధారం చేసుకుని వీళ్ళ వయసు మీరిపోయిందని చెప్పారంటే వాళ్ళలో స్కిల్ ఉంది, వాళ్ళలో నైపుణ్యం ఉంది, పని చేయగలిగినటువంటి సామర్థ్యం ఉంది. వయసు కాదు కావాల్సింది, వాళ్ళకి కావాల్సింది వయసుతో కాదు పని, వాళ్ళ నైపుణ్యంతో పనిచేస్తూ ఉన్నారు. ఈనాటికి కూడా 65 మందిని మొదటి దశలో తొలగించావు. ఇంకా లెక్కలు వేసుకుంటూ ఉన్నారు. వచ్చే సంవత్సరానికి నాకు 65 వస్తుందా, 60 వస్తుందా, ఆ తర్వాత సంవత్సరానికి 60 వస్తుందా, ఎట్లా వస్తుందని చెప్పనేటువంటిది లెక్కలు వేసుకుంటున్నటువంటి పరిస్థితి పాపం మిగిలిన కార్మికుల వంతు అవుతూ ఉంది. అందుకనే ఎప్పటికైనా తొలగించినటువంటి కార్మికుల్ని రాష్ట్ర వ్యాపితంగా మళ్ళీ తిరిగి విధుల్లోకి తీసుకోవాలా. లేదు మీరు నిజంగా కనుక దానికి కట్టుబడి ఉండేటట్టయితే వాళ్ళ బిడ్డలు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ కుటుంబాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని అదే ఉద్యోగాల్లో తిరిగి తీసుకోవాలి. ఇది మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే వాళ్ళైనా ఉండాలి, లేదా కుటుంబ సభ్యుల్లో ఇంకొకళ్ళైనా సరే పనిలో పెట్టాలి. ఏపీ భవన్లోని పౌర సరఫరాల శాఖ దుకాణంలో మంత్రి నాదెళ్ల మనోహర్ ఆకస్మిక తనిఖీ చేశారు. బియ్యం నాణ్యతను పరిశీలించారు. మంత్రి నాదెళ్ల మనోహర్, పౌర సరఫరాల శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్, ఏపీ భవన్ రెసిడెన్షియల్ కమిషనర్ లవ్ అగర్వాల్ బియ్యం బస్తా తూకంలో తేడా రావడంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి నాదెళ్ల మనోహర్ పౌర సరఫరాల శాఖ పేరుతో ఇక్కడ బియ్యం షాప్ నడిపిస్తున్నారు. పౌర సరఫరాల శాఖకి ఒక ప్రత్యేకమైన అవుట్లెట్ ఏర్పాటు చేసుకునే వెసులుబాటు ఇక్కడున్న రెసిడెంట్ కమిషనర్ గారు కల్పించిన దాన్ని ఖచ్చితంగా వీళ్ళు డైవర్ట్ చేసి ప్రైవేట్ వ్యక్తుల ద్వారా ఇక్కడ నిర్వహిస్తారనే సమాచారం చాలా స్పష్టంగా ఇప్పుడు ఆధారాలతో దొరికినాయి మాకు. ఇది చాలా పొరపాటు. ప్రస్తుతం అయితే బియ్యం ఒకటే నిల్వ చూపిస్తున్నారు, స్టాక్ రిజిస్టర్ కూడా సరిగ్గా లేదు. దీనిపైన ఖచ్చితంగా ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలనుకున్నాం. ఎందుకంటే వేయింగ్ మెషిన్ కూడా పనిచేయడం లేదు. 25 కిలోలు చూపిస్తోంది, 26 కిలోల బస్తా. అది చట్టవిరుద్ధం. ఖచ్చితంగా వీళ్ళపైన యాక్షన్ తీసుకోవాలి. ఇమీడియట్గా ఈ షాప్ని ముందు మూసివేసి మేమే రేపటి రోజున డైరెక్ట్గా నడిపించే విధంగా మా వినియోగదారులందరికీ కూడా ఒక మంచి సర్వీస్ ప్రొవైడ్ చేసే విధంగా మేము కొన్ని చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వాలు మహిళా సాధికారత గురించి మాటలు చెప్పినా వాటి అమలు లోపిస్తున్నాయని ఏఎస్ఎఫ్ జాతీయ కార్యదర్శి శివారెడ్డి ఆరోపించారు. 2024లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అమ్మాయిల రక్షణ 100% విద్య అందజేస్తామని హామీ ఇచ్చిన వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని చెప్పారు. అఖిల భారతీయ విద్యార్థి సమైక్య రాష్ట్ర మహిళా కన్వెన్షన్ హనుమాన్పేట దాసరి నాగభూషణ భవన్లో ఘనంగా నిర్వహించబడింది. రాష్ట్రంలోని 26 జిల్లాల నుంచి వచ్చిన మహిళా విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ కార్యదర్శి శివారెడ్డి, జాతీయ కౌన్సిల్ సభ్యురాలు ప్రీతి మాట్లాడుతూ స్వతంత్ర పోరాటంలో విద్యార్థుల పాత్ర అపూర్వమని, ప్రత్యేకించి కెప్టెన్ లక్ష్మి ఆధ్వర్యంలోని ఇండియన్ నేషనల్ ఆర్మీ, అరుణాజూరి వంటి వీర మహిళల ఉద్యమాలలో కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. ప్రస్తుతం మహిళలపై వివిధ స్థాయిల్లో దాడులు, సామాజిక అణచివేత జరుగుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు మహిళా సాధికారత గురించి మాటలు చెప్పినా వాటి అమలు లోపిస్తున్నాయని విమర్శించారు. ఈరోజు స్కూల్ స్థాయి నుంచి ఉన్నత విద్యాస్థాయికి మహిళల్లో అడ్మిషన్లు క్షీణిస్తున్నాయని, +1, +2 దశలో 20% మాత్రమే కాగా డిగ్రీ స్థాయికి అది 30%కే పరిమితమైపోతుందని అన్నారు. అలాగే 33% రిజర్వేషన్ బిల్లు ఇప్పటికీ అమలు కావటం లేదని, ఈ విషయంలో మాజీ ఏఐఎస్ఎఫ్ నాయకులు పోరాటానికి గుర్తు చేశారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళా హాస్టల్లో సౌకర్యాల కొరత వల్ల విద్యార్థులు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని, శానిటరీ నాప్కిన్ల సరఫరా వంటి అవసరాలు కూడా తీరటం లేదని తెలిపారు. కేరళలో పీజీ విద్యార్థులకు ప్రస్తుతి సేవలు అందజేస్తున్నట్లుగా ఉదాహరణగా పేర్కొన్నారు. శివారెడ్డి ఏఐఎస్ఎఫ్ జాతీయ కార్యదర్శి, అఖిల భారతీయ విద్యార్థి ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి విద్యార్థుల సమ్మేళనం ఈరోజు విజయవాడ దాసరి నాగభూషణ రావు భవన్ నందు కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. ప్రధానంగా భారతదేశ స్వతంత్ర పోరాటంలో మొట్టమొదటిగా పాల్గొని ఈ భారతదేశ విముక్తి కోసం పెద్ద ఎత్తున పోరాటం చేసిన విద్యార్థుల్ని సమీకరించి పాల్పంచుకున్న ఏకైక విద్యార్థి ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్. అందులో ముఖ్యంగా ఈరోజు ఇండియన్ నేషనల్ ఆర్మీకి నాయకత్వం వహించి కెప్టెన్ లక్ష్మీ సెహగల్ ఏఐఎస్ఎఫ్ ద్వారా వేలాది మంది విద్యార్థులను సమీకరించి ఆ రోజు స్వాతంత్రోద్యమంలో పాల్పంచుకోవడం జరిగింది. అదేవిధంగా అరుణ అసఫ్ అలీ ఢిల్లీ కేంద్రంగా పెద్ద ఎత్తున క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని ఆ రోజు పోరాటంలో పాల్గొనింది. ప్రముఖ చరిత్రకారిణి రొమిల్లా తాఫర్ గారు భారతదేశం యొక్క చరిత్రని, ఔన్నత్యాన్ని ఈ రోజుకి కూడా అటువంటి మేధావులు, ప్రపంచకారిణి, ఈ దేశ స్వాతంత్రోద్యమంలో పాల్పంచుకున్న నాయకులు పనిచేసినటువంటి ఏఐఎస్ఎఫ్లో ఈరోజు ఉన్నటువంటి మహిళల మీద పెద్ద ఎత్తున దాడులు జరుగుతూ ఉన్నాయి. ప్రీతి, ఏఎస్ఎఫ్ నేషనల్ కౌన్సిల్ మెంబర్. ఈరోజు విజయవాడలో ఏఎస్ఎఫ్ గర్ల్స్ కన్వెన్షన్ జరుపుకుంటున్నాము. ఈ కన్వెన్షన్ గర్ల్స్కి సంబంధించిన అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, ఆ ప్రాబ్లమ్స్ నుంచి అంటే గవర్నమెంట్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, గవర్నమెంట్ ఎలాంటి గర్ల్స్కి సంబంధించిన స్కీమ్స్ ఉన్నాయి, అండ్ మెయిన్గా ఇక్కడ అంటే చాలామంది అన్ని డిస్ట్రిక్ట్స్ నుంచి గర్ల్స్ని గ్యాదర్ చేసి గర్ల్స్ ప్రతి డిస్ట్రిక్ట్ నుంచి కావచ్చు, టౌన్ లెవెల్స్లో కావచ్చు, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, ఏ స్కూల్స్లో ఫేస్ చేస్తున్నారు, అవన్నీ అన్ని డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చిన గర్ల్స్ కామ్రేడ్స్ నుంచి తెలుసుకొని వాటిని ఎలా సాల్వ్ చేయాలని చర్చించుకుంటాము. ప్లస్ అలాగే గవర్నమెంట్ రావాల్సిన గర్ల్స్కి సంబంధించిన చాలా స్కీమ్స్ సరిగ్గా రావట్లేదు, అంటే అవి పెట్టినా కూడా టయానికి ఇవ్వట్లేదు. రాష్ట్రంలో దళితుల భద్రత, భరోసా ప్రశ్నార్థకరంగా మారాయని, గత 5 ఏళ్ల వైకాపా ప్రభుత్వ పాలనలో దళితులపై జరిగిన అనుమానుష గాయాలను మళ్లీ పునరావృతం కావటాన్ని చూస్తూ ఉండలేమని అమరావతి బహుజన ఐక్యాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య వ్యాఖ్యానించారు. బుధవారం ఆయన విజయవాడలో పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2 రోజుల క్రితం సత్తెనపల్లి మండలంలోని కంకనాలపల్లి గ్రామంలో ఎస్సీ మాల సామాజిక వర్గానికి చెందిన స్వర్ణలతను తాను పరామర్శించానని, కూటమి ప్రభుత్వంలో కూడా దళిత మహిళలపై దాష్టికం జరగడం దురదృష్టకరమని అన్నారు. ఏడాది కూటమి పాలనలో ఇప్పటికీ ఎస్సీ, ఎస్టీల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయని, మానభంగాలు వెలుగు చూస్తున్నాయని, ఇవి ప్రభుత్వ లక్ష్యాలను, విజనరీని దెబ్బతీస్తాయని తెలిపారు. కూటమి విజయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన నకళ్లు దాక్కున్నాయని, అప్పటి ప్రభుత్వ పతనానికి ప్రధాన భూమిక పోషించాయని గుర్తు చేశారు. కింది కులాలపై జరుగుతున్న దౌర్జన్యాలను అరికట్టేందుకు రాజ్యాంగబద్ధమైన ఎస్సీ, ఎస్టీ కమిషనర్లను వెంటనే నియమించాలని కోరారు. దళితుల క్షేమం కోసం, రక్షణ కోసం, భద్రత కోసం ఏర్పాటు చేసిన కమిషనర్లను ఏడాదైనా నియమించకపోవడం ఆక్షేపణీయమని తెలిపారు. దళితులపై జరుగుతున్న దాడులు, దౌర్జన్యాలను అరికట్టకపోతే ప్రభుత్వం మూల్యం చెల్లించవలసి వస్తుందని, అలాంటి పరిస్థితి కూటమికి రాకూడదని బాలకోటయ్య అభిప్రాయపడ్డారు. విలేకరుల సమావేశంలో రెల్లి సంక్షేమ సంఘం అధ్యక్షులు శరణ్శెట్టి నాగేంద్రరావు, అమరావతి ఉద్యమ నాయకులు కుమ్మరి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వం నుంచి వచ్చిన కష్టాలని, నష్టాలని మళ్ళీ భరించకుండా అలాంటి యొక్క ఇబ్బందికరమైన వాతావరణాన్ని తొలగజేసుకొని కొత్త ప్రభుత్వం కొంగొత్తాశలతో ఏదో ఉగాది పచ్చల్లాగా, కొత్త నామ సంవత్సరంలాగా మంచి చేస్తుందని చెప్పి ఆశిస్తారు. అందుకనే ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలని ప్రజలు మార్చుకుంటారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ రచన చేస్తూ 5 ఏళ్లకు ఒకసారి ఆ భగవత్ అవకాశాన్ని ఓటర్ దేవుళ్ళ చేతిలో పెట్టిన మహాభాగ్యం. ఎంతటి దుర్మార్గ పాలకుడైనా, ఎంతటి నియంత పాలకుడైనా, ఎంత ముసోలినైనా, హిట్లర్ అయినా ప్రజాస్వామ్యంలో, భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లో 5 ఏళ్లకు ఒకసారి దిగిపోవాల్సిందే. అధికారంలో ఉండటానికి అవకాశం లేదు. అలాగనే మొన్న 5 ఏళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారి అరాచక పరిపాలనని చూడలేక, భరించలేక, ఊపిరాడలేక మనోవేదన చెంది ప్రభుత్వాన్ని మార్చారు. 151 సీట్లు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు కుండ మొయ్యలేకపోతున్నాడని, అంత బలం ఇవ్వకూడదనని ఆ ప్రభుత్వాన్ని దించి 124 సీట్లతో కూటమి మీద పెద్ద కుండ భారాన్ని నెత్తిన పెట్టారు. నేను ఇవి ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు 9వ తారీఖు ఏప్రిల్లో, మరో జూన్ 12వ తారీఖు వస్తే ఈ ప్రభుత్వానికి ఏడాది కాల పరిపాలన జరుగుతుంది.
గత ప్రభుత్వం దిగిపోవటానికి సంబంధించిన ప్రధానమైన కారణం ఓ అరాచక పరిపాలన, ముఖ్యంగా దళితుల మీద, ఎస్సీల మీద, ఎస్టీల మీద జరిగిన దారుణ మారణ కాండ, హత్యలు, అత్యాచారాలు, అఘాయిత్యాలు, మూత్ర విసర్జనలు, బెదిరింపులు, మానభంగాలు. మళ్ళీ ఈ ప్రభుత్వంలో అలాంటి అత్యాచారాలే, అఘాయిత్యాలే మొదలయ్యాయా అనే అనుమానం కలుగుతుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అమరావతిలో సీఎం చంద్రబాబు నాయుడు కొత్త ఇంటి నిర్మాణ పనులకు శంకుస్థాపన. కుటుంబ సమేతంగా పాల్గొన్న చంద్రబాబు నాయుడు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన కలెక్టర్ లక్ష్మీషా. బాధితులకు భరోసా కల్పించేలా చర్యలు ఉండాలని సూచన. మాజీ సీఎం వైఎస్ జగన్పై ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన ఆంధ్రప్రదేశ్ పోలీసు అధికారుల సంఘం నేతలు. పోలీసులను ఉద్దేశించి బట్టలు ఓడదీస్తానన్న వ్యాఖ్యలపై బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారం వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి డి న్యూస్ విజయవాడ.